రైడింగ్ గేర్ అయితే వేసేసుకున్నా. ఈరోజు వర్షం పడదు కాబట్టి ఫుల్ గేర్ అయితే వేసేసుకున్నా. సో సూపర్గా ఉంది యాక్చువల్గా. అండ్ లగేజ్ అంతా అయితే ప్యాకింగ్ చేసేసిన. చూడండి పెరియకనాల్ వాటర్ ఫాల్స్ ఎంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి యాక్చువల్గా. మొత్తానికైతే మనం కేరళ బార్డర్ అయితే దాటబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 month అయితే మనం కేరళలోనే స్టే చేసినాం. ఈ బన్నారి ఫారెస్ట్ లో చూడండి మొత్తం 27 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి. ఇంకా బెంగళూరుకి 230 kilometers అయితే ఉంది. 4 hours 57 minutes చూపిస్తుంది. అంటే ఆల్మోస్ట్ 5 hours చూపిస్తుంది. లాంగ్ టర్న్ తీసుకొని ఆ రాంగ్ రూట్లో వెళ్తాయి చూడండి. అట్లా వెళ్తేనే వాళ్ళకి టర్నింగ్ అయితే వస్తుంది అనమాట. నేనేం చేస్తా ఇప్పుడు ఇక్కడ 52 స్పీడ్ పోతుంది కదా, 60కి పెట్టి నేను లాక్ చేసేసిన చూడండి. బ్రేక్ లివర్కి లాక్ చేసేసిన. 60 పోతుంది కదా, ఇంకా నేను చేతులు వదిలిపెట్టేయచ్చు, అదే వెళ్ళిపోతుంది. అప్పుడున్నా సరే అదే క్లైమ్ చేసేస్తుంది ఈజీగా. చూడండి ఇప్పుడు నేనైతే చేతులు కట్టుకున్నా, ఇంకా అదే స్పీడ్గా పోతుంది. అదే ఇంకా నేనైతే 60 స్పీడ్కి సెట్ చేసుకున్నా. ఒకవేళ డౌన్లో ఉన్నా ఇంకేమైనా ఉన్నా కానీ అదే ఆటోమేటిక్గా అయితే సెట్ చేసుకుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సతుర్ మహేష్. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కేరళ. కేరళలోని మున్నార్లో చిన్నకనల్ అనే విలేజ్ పక్కన అయితే ఉన్నాం మనం. ఇదే అనమాట నేనున్న హాస్టల్. ఇప్పుడు చూడండి అక్కడ నుంచి ఇక్కడ దాకా. యాక్చువల్గా అయితే నా ప్లాన్ ఏముందంటే అతిరేపల్లి వాటర్ ఫాల్స్ అండ్ వైనాడ్ ల్యాండ్ స్లైడ్ అయింది కదా, అవన్నీ చూసుకొని మైసూర్ నుంచి అట్లా బెంగళూరు అయితే వెళ్ళిపోదాం ఇంటికనే అనుకున్నా. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే క్యాన్సిల్ చేసుకున్నా. అండ్ అది 1 week అయితే టైం తీసుకుంటుంది ఇంటికి వెళ్ళడానికి. ఇప్పటికే నేను బయటకు వచ్చి కూడా ఆల్మోస్ట్ 2 months అవుతుంది. లాస్ట్ July 7కి స్టార్ట్ అయిన ఇంటి దగ్గర నుంచి. ఈరోజు September 13 అనమాట. ఆల్మోస్ట్ దగ్గర ఇంకా 3 months కూడా కంప్లీట్ అవుతుంది. సో అందుకనే అండ్ బడ్జెట్ కూడా అయిపోయింది మనది. సో అందుకనే ఇప్పుడైతే మనం అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం. అంటే డైరెక్ట్ బెంగళూరుకి అయితే వెళ్ళిపోతున్నాం. బెంగళూరు ఇక్కడ నుంచి 460 kilometers చూపిస్తుంది. లగేజ్ అయితే అంతా సెటప్ చేసిన చూపిస్తామండి. సో ఇది యాక్చువల్గా మేము ఉండే హాస్టల్. ఈ రూమ్ వచ్చేసి 8% అనమాట. ఇక్కడ 4%. ఈ రూమ్ లో కూడా 4 persons ఉంటారు. నేనైతే రెడీ అయిపోయినా. రైడింగ్ గేర్ అయితే వేసేసుకున్నా. ఈరోజు వర్షం పడదు కాబట్టి ఫుల్ గేర్ అయితే వేసేసుకున్నా. సూపర్గా ఉంది యాక్చువల్గా. అండ్ లగేజ్ అంతా అయితే ప్యాకింగ్ చేసేసిన. జస్ట్ ఇంకా హెల్మెట్ వేసుకొని అవన్నీ చిన్న ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకేం మాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం బెంగళూరుకి. సో ఈరోజు వెళ్తామో లేదో కూడా డౌట్ ఉంది నాకైతే. సో కులుకుమల ఈ టాప్కి వెళ్తే సేమ్ ఇట్లనే ఉంటుంది అనమాట లొకేషన్. కానీ ఇది మా హాస్టల్ దగ్గర ఉందన్నమాట వ్యూ. వేరే వ్యూ సైడ్కి విండో నుంచి ఇక్కడ నుంచి చూడండి. నేను వెళ్తున్నానే వచ్చినట్టుంది. లగేజ్ అయితే పైనకి తీసుకొచ్చిన. ఇప్పుడు బైక్ మీద మౌంట్ చేసి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. లగేజ్ అయితే మౌంట్ చేసినాం. సో ఏమాత్రం లేట్ చేయకుండా ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. హరి మై ఫ్రెండ్. సాటర్డే సూపర్. ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాం. 493 kilometers చూపిస్తుంది. అండ్ ఇది వచ్చేసి 468. బట్ ఏంటంటే ఈ రూట్లో ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అండ్ ఎనిమల్స్ ఎక్కువ తిరుగుతాయి అంట, ప్రాబ్లం అయిపోతాయి అంటున్నాడు. సో మధ్యలో ఇంకా ఇది బెస్ట్. 10 hours 29 minutes చూపిస్తుంది. అండ్ ఈ 3 రూట్లలో ఇదే తక్కువ కిలోమీటర్స్ ఉంది. బట్ 10 hours 30 minutes చూపిస్తుంది. సో వయా కోయంబత్తూర్ నుంచి మనం అయితే వెళ్తాం అనమాట. సో ఇది బెస్ట్ యాక్చువల్గా. ఇంకేమాత్రం లేట్ చేయకుండా మన రైడ్ని అయితే స్టార్ట్ చేసేద్దాం బెంగళూరుకి. చూడండి పెరియకనాల్ వాటర్ ఫాల్స్ ఎంత మంచిగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి యాక్చువల్గా. సో మొన్న వచ్చినప్పుడు అంత వ్యూ లేదు కానీ ఈరోజు సూపర్గా ఉంది యాక్చువల్గా. మనం కొంచెం దూరం వెళ్ళి చూపిస్తా బైక్. సో ఇది వాటర్ ఫాల్స్. సో ఈరోజు పర్ఫెక్ట్ వ్యూ ఉందన్నమాట ఇక్కడ నుంచి అయితే మాత్రం. బ్రో విల్ యూ ప్లీజ్ క్లిక్ 1 photo. 11 liters कर दो. 11 liters ఆల్మోస్ట్ 11 liters. ఇక్కడ 107 rupees ఉంది పెట్రోల్. డన్. ఇంకా ఫుల్ ట్యాంక్ కూడా చేయించేసినాం. అమ్మ చలి మాత్రం గట్టిగా పెడుతుంది.
వచ్చేసి 9:15 అయితే అవుతుంది. ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. కేరళ తమిళనాడు బార్డర్కి అయితే వచ్చేసినాం. కొంచెం అంటే ఇంకొంచెం దూరం వెళ్తే తమిళనాడు బార్డర్ అయితే వస్తుంది. టీ ప్లాంటేషన్. అసలు కేరళ ఎంట్రీ అయిన కానుంచి ఈ ప్లేస్లో కొంచెం మనమైతే ఎంట్రీ కావడానికి అయితే ప్లేస్ ఉంది, మెట్లు ఉన్నాయి. సో అక్కడ ఇందాకనే బ్రేక్ఫాస్ట్ చేసిన అనమాట. అక్కడ చూసినామని ఇక్కడ మెట్లు కనిపిస్తే సో పైనకి అయితే వచ్చేసిన. ఇక్కడ చూడండి, చాలా అంటే చాలా మంచిగా ఉంది. వీళ్ళు స్టెప్స్ పెట్టిన మంచిగా పైనకి ఎక్కడానికి. ఇక్కడ ఏం ప్రాబ్లం లేదంట, ఫెన్సింగ్ అది ఏమి వేసలేరు. అండ్ ఇక్కడ వచ్చినాక చూడండి మంచిగా వాటర్ ఫాల్ అయితే చూడండి. ఆల్మోస్ట్ ఇది 200 feet హైట్ ఉంటుంది నాకు తెలిసి. అది సూపర్ అంటే సూపర్ ఉంది, కానీ మనం అక్కడికి వెళ్ళడానికి వీలు కాదు. సో ఇక్కడ కొన్ని వీడియోస్ అండ్ ఫొటోస్ దిగి ఆల్మోస్ట్ ఒక 20 minutes అయింది నేను ఇక్కడ వచ్చి. సో ఇంకా ఈ టీ ప్లాంటేషన్ నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నా. అక్కడ వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళాలని ఉంది, కానీ అది చాలా అంటే చాలా హైట్ ఉంది. సో మన బైక్ ఇక్కడ కింద పార్క్ చేసిన. ఇక్కడ అక్కడ ఉంది చూడండి మన బైక్. మొత్తానికైతే మనం కేరళ బార్డర్ అయితే దాటబోతున్నాం. ఆల్మోస్ట్ ఒక 1 month అయితే మనం కేరళలోనే స్టే చేసినాం. కేరళ తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ అనమాట. కేరళ చెక్ పోస్ట్ కూడా దాటేసినాము. ఈ గోప్రో మైక్ ఏందో ఒకసారి అయితే వాయిస్ రికార్డ్ కాదు ఏందో చేస్తుంటది. సో మనం కేరళ బార్డర్ అయితే దాటేసినాం. ఇది ఒక నది అయితే మనకు కేరళ తమిళనాడు బార్డర్ అయితే సెపరేట్ చేస్తుంది అనమాట. సో మనం తమిళనాడు బార్డర్ చెక్ పోస్ట్ దగ్గర కూడా వచ్చేసినాం. ఇక్కడ వీళ్ళైతే నన్ను ఆపిండ్రు, టోకెన్ తీసుకోవాలన్నమాట ఈ ఫారెస్ట్ లోకి ఎంటర్ కావడానికి. సో ఎంత అని అడిగితే 20 rupees అని అన్నాడు. సో నేను 50 ఇచ్చిన, 30 rupees చేంజ్ ఇచ్చి టికెట్ అయితే ఇచ్చిండు. 20 rupees పర్ బైక్ అనమాట. అన్నమలై టైగర్ రిజర్వ్ వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నియర్ బై కోయంబత్తూర్ దాకా అయితే మనతో పాటు వస్తుంది అనమాట. సారీ, మనమే అన్నమలై ఫారెస్ట్ లో అయితే రైడ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ కూడా వాయిస్ రికార్డ్ కావట్లేదు. గోప్రో తోటి చిరాకు దొబ్బుతుంది ఇలాంటి టైంలో. ఈ బన్నారి ఫారెస్ట్ లో చూడండి మొత్తం 27 హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి. హెయిర్ పిన్ బెండ్స్ అంటే బెండ్లు లాంగ్ టర్న్, డైరెక్ట్ సడన్ టర్న్ అప్పుడు ఇట్లా లాంగ్ టర్న్ తీసుకుని హెయిర్ పిన్ బెండ్స్ అయితే ఉన్నాయి 27. దాంట్లో ఆల్మోస్ట్ మనం 14 హెయిర్ పిన్ బెండ్స్ అయితే క్రాస్ అయిపోయినాము. ఇక మనం వచ్చిన రోడ్ చూడండి ఎట్లుంది, మొత్తం మెలకలు ఉంది. మొత్తం పామ్ గిట్ ఎట్లా వస్తే అట్లా ఉంది. ఇప్పుడు లారీ వాళ్ళు అయితే లాంగ్ కటింగ్ తీసుకోవాలన్నమాట ఈ ఇక్కడ టర్నింగ్ చేయాలంటే. కేరళలో రైడ్ చేస్తున్న ఫీల్ అయితే వస్తుంది. ఇంకా నేను తమిళనాడుకి వచ్చేసిన ఫీల్ అయితే లేదు. అమ్మో కొండముచ్చులు చూడండి ఎన్నిగానో ఉన్నాయి. ఓర్జీన్ అంకమ్మ ఎన్నిగానో ఉన్నాయి చూడు కొండముచ్చులు. ఇంకా బెంగళూరుకి 230 kilometers అయితే ఉంది. 4 hours 57 minutes చూపిస్తుంది, అంటే ఆల్మోస్ట్ 5 hours చూపిస్తుంది. 7:24కి మనం అయితే బెంగళూరుకి రీచ్ అవుతామని చూపిస్తుంది. నాకు తెలిసి వీళ్ళ బండి క్లచ్ ప్లేట్లు హీట్ అయినట్టున్నాయి. ఇక్కడ ఆపేసాడు. అమ్మో లాంగ్ టర్న్ తీసుకొని ఆ రాంగ్ రూట్లో వెళ్తాయి చూడండి. అట్లా వెళ్తేనే వాళ్ళకి టర్నింగ్ అయితే వస్తుంది అనమాట. ఏ కాకా ఈ కార్ సెక్షన్లో మాత్రం ఒక సూపర్ బైక్ ఉండి ఎగ్జాస్ట్ ఉంటే మాత్రం నీ అమ్మ ఏమని నడుస్తుంది అబ్బా. వీళ్ళు ఆగుతారు చూడండి. ఇప్పుడు రైట్ సైడ్ కాగలరు వీళ్ళు. ఇట్లా రైట్ సైడ్ అయితే ఓకే, కానీ లెఫ్ట్ సైడ్ మళ్ళేటప్పుడే లాంగ్ కటింగ్ అయితే కావాలి. తమిళనాడు బార్డర్ అయితే క్రాస్ అయిపోతున్నాం. అండ్ ఇక్కడ నుంచి ఇది కర్ణాటక అనమాట. సో ఒకటే రోజు మనం మళ్ళీ 3 states అయితే క్రాస్ అయిపోయినాం. కేరళ, తమిళనాడు, నౌ కర్ణాటక. వెల్కమ్ టు కర్ణాటక స్టేట్, NH డివిజన్, బెంగళూరు. ಎಲ್ಲರಿಗೂ ನಮಸ್ಕಾರ. వెల్కమ్ టు కర్ణాటక అండ్ నమ్మ బెంగళూరు. ఇదొకటి క్లిప్ లాక్ ఉంది కదా, అది ఏందని చాలామందికి డౌట్ రావచ్చు. మీరు నార్మల్గా బైక్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది క్రూజ్ కంట్రోల్ అంటే ఏందనేది. క్రూజ్ కంట్రోల్ అంటే ఏంటంటే నార్మల్గా ప్రీమియం బైక్స్లో లైక్ BMW 1250 GS అండ్ S1000RR ప్రీమియం బైక్స్ అనుకోండి. టాప్ బైక్స్లలో ఒక 10 lakhs అబోవ్ బైక్స్లలో అన్నిట్లలో 10 lakhs కాదు 15 lakhs అబోవ్ అనుకోండి. 15 lakhs అబోవ్ ఉన్న బైక్స్కి కొన్ని బైక్స్కి మాత్రమే దాంట్లోకైతే క్రూజ్ కంట్రోల్ ఇస్తారనమాట. బైక్ అంటే బైక్స్ కానీ కార్లకు కానీ క్రూజ్ కంట్రోల్ వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఎట్లా అంటే ఇప్పుడు మనం ఒక 60 స్పీడ్ పోతున్నాం, ఇప్పుడు 60 స్పీడ్ పోతున్నాం అనుకో, 60 స్పీడ్ సెట్ చేసి అండ్ దాంట్లో ఒక బటన్ ఉంటుంది అనమాట. ఆ బటన్ నొక్కితే
యాక్సిలేటర్ ఇంకా లాక్ అయిపోతుంది అనమాట 60 స్పీడ్కి, మన బేసిక్ బైక్స్ కాబట్టి. సో మనకైతే ఇది అడిషనల్గా అయితే దొరుకుతుంది అనమాట, ఇది క్రూజ్ కంట్రోల్. సో ఇది ఎట్లుంటది అంటే ఇది ఇట్లా సపరేట్ వస్తుంది అనమాట. దీన్ని మన నాబ్ కి ఫిట్ చేసి ఇట్లా లాక్ చేసి టైట్ చేసుకోవాలన్నమాట. ఒక 10% లూజ్ గా వదలాలి ఇట్లా ఇట్లా మూవ్మెంట్ కి, ఇంకా మిగతా 90% మాత్రం టైట్ చేయాలి. ఎప్పుడైనా మనం ఖాళీ రోడ్ ఉన్నప్పుడు ఇట్లా ఇప్పుడు చూడండి స్ట్రేట్ రోడ్ ఖాళీగా ఉంది, నాకు అక్కడ నుంచి విజిబిలిటీ ఉంది మంచిగా. నేనేం చేస్తా ఇప్పుడు ఇక్కడ 52 స్పీడ్ పోతుంది కదా, 60కి పెట్టి నేను లాక్ చేసేసిన చూడండి, బ్రేక్ లివర్ కి లాక్ చేసేసిన. 60 పోతుంది కదా, ఇంకా నేను చేతులు వదిలిపెట్టేయచ్చు, అదే వెళ్ళిపోతుంది. అప్పుడున్నా సరే అదే క్లైమ్ చేసేస్తుంది ఈజీగా. చూడండి ఇప్పుడు నేనైతే చేతులు కట్టుకున్నా, ఇంకా అదే స్పీడ్గా పోతుంది. అదే ఇంకా నేనైతే 60 స్పీడ్కి సెట్ చేసుకున్నా. ఒకవేళ డౌన్లో ఉన్నా ఇంకేమైనా ఉన్నా కానీ అదే ఆటోమేటిక్గా అయితే సెట్ చేసుకుంటుంది. ఆ హైవేస్లలో ఇది చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది. ఈవెన్ నేను హిమాలయస్లో కూడా ఇది యూజ్ చేసిన చాలాసార్లు, ఎందుకంటే చేతులు గుంజుతాయి. ఇప్పుడు నేను చేతులు వదిలిపెట్టిన అదే వెళ్ళిపోతుంది మంచిగా ఆరామ్సే. అప్పుడప్పుడు మనకు రిలీఫ్గా ఉంటుంది అనమాట హ్యాండ్స్కి. సో స్ట్రెస్ ఫీల్గా లేము, ఇక్కడ హ్యాండ్ కానీ ఇవన్నీ పెయిన్ రాదనమాట ఇట్లా పెట్టుకుంటే. అందుకే నేనైతే ఇది యూజ్ చేస్తున్నా. లాస్ట్ 2 months నుంచి లదాఖ్ రైడ్ నుంచి నేనైతే యూజ్ చేస్తున్నాను. లదాఖ్ రైడ్ కాశ్మీర్ టు కన్యాకుమారి. అండ్ లాస్ట్ ఇయర్ నేను కన్యాకుమారి పోయినప్పుడు ఇదే బైక్ మీద మా ఫ్రెండ్ ఉన్నాడు కదా సురేష్ బ్రోది అయితే యూజ్ చేసిన. సో తనది చూసి నేనైతే ఇది ఆర్డర్ చేసినాను అనమాట ఆన్లైన్లో. సో అప్పటి నుంచి నాకు అలవాటు అయింది. సో ఫస్ట్ మీరు కొంచెం ఎక్స్పీరియన్స్ చేసుకున్నాక ఇదైతే వాడాల్సి ఉంటుంది. సో డైరెక్ట్ తీసుకున్నప్పుడే యూజ్ చేయొద్దు, కొంచెం ట్రాఫిక్ లేనప్పుడు దాన్నప్పుడు అట్లా 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 చూసుకుంటూ సో యూజ్ చేసుకుంటూ క్రూజ్ కంట్రోల్కి అయితే అడాప్ట్ కావాలన్నమాట. తర్వాత మీకు ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేస్తుంది, దానికి మీరు యూజ్ చేయొచ్చు ఎక్కడైనా సరే. సో నేను ఇప్పుడు చూడండి విలేజ్లో కూడా యూజ్ చేస్తున్నా, ఎందుకంటే నాకు స్టీరింగ్ కంట్రోల్, అది హ్యాండిల్ కంట్రోల్ అదంతా ఉంది. లగేజ్ కరెక్ట్. నేను ఇప్పుడు ఆల్మోస్ట్ 350 kilometers రైడ్ చేసిన పొద్దు నుంచి. సో బ్యాలెన్స్ అనేది చేసుకుంటాను అనమాట లగేజ్. చాలా రోజుల తర్వాత స్టార్ట్ చేసిన అనుకో అప్పుడు ఇబ్బంది అవుతుంది అనమాట, ఎందుకంటే బ్యాలెన్సింగ్ అనేది అంత తొందరగా సెట్ కాదు. ఆల్మోస్ట్ బెంగళూరుకి అయితే ఎంటర్ అయిపోయినాం. ఇంకా ఎంత 10-15 kilometers ఉంది అంతే. ఇంకా బెంగళూరుకి ఎంటర్ కాగానే చూడండి ఇక్కడ బెంచ్ కార్ అయితే కనిపించింది. ఇది 240D ఓల్డ్ మోడల్ అనుకుంటా, ఇది ఏ మోడల్ ఏమో కానీ సూపర్ ఉంది బెంచ్ కార్. అసలు ఇలాంటి కారు నేను ఏమంటారు GTA Vice City గేమ్లో ఆడినప్పుడు డ్రైవ్ చేస్తుంటే అనమాట. నాకు ఇదే కార్ ఇష్టం ఉంటుండే అప్పుడు. చూడండి డబ్బా షేప్ లాగా ఎట్లుంది కదా, ఓల్డ్ లుక్ భలే ఉంది అసలు. నాకు తెలిసి సెకండ్ మోడల్ ఫస్ట్ మోడల్. సూపర్ వెల్ మెయింటెనెన్స్ చేస్తున్నాను కార్ అయితే మాత్రం. సూపర్ కాకా వస్తుంది కారు మాత్రం. పేమెంట్ ఈరోజు అయితే మాత్రం బైక్ని 70 అబోనే నడుపు చేస్తున్నా. అసలు 70 వెళ్తున్నా కూడా పోయినట్టు లేదు, నాకైతే స్లోగా వెళ్తున్నట్టు అనిపిస్తుంది అసలు. ఇంకా రేపు అయితే మాత్రం తక్కువనే పోతలేండి. రేపు మొత్తం తెలిసిన రూటే NH44 ఉంటుంది కాబట్టి మెల్లగా వెళ్ళొచ్చు. ఈరోజు అంటే ఘాట్ సెక్షను ఇంకేమన్నా రోడ్లు అవి ఇవి కన్స్ట్రక్షన్ ఉంటుందో లేట్ అయిపోతుంది ఏమో అని తొందర కొట్టేసినాం ఈరోజు. యాక్చువల్గా కొట్టేసిన అసలు మైలేజే రాలేదు ఈరోజు. అసలు స్లిప్ ఇక్కడైతే కలెక్ట్ చేసుకుంటారనమాట. చెప్పడం మర్చిపోయినా, మనోడైతే వచ్చిండు, నేను గోపురం అందేయడం మర్చిపోయినా. సో ఇప్పుడైతే వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాం అనమాట. టైం ఇప్పుడు ఎంత అయితే తెలుసా, 7:28. మనం 7కి స్టార్ట్ అయినాం. ఎగ్జాక్ట్లీగా 12 hours అయింది ఇక్కడ రీచ్ అవ్వడానికి. 12 hours ఎన్ని కిలోమీటర్ కవర్ చేసిన ఐడియా లేదు. అప్పుడైతే గూగుల్ మ్యాప్స్ ప్రకారం అయితే ఒకటి 460, ఒకటి 440, ఒకటి 490 చూపించింది. సో మనం ఎన్ని కిలోమీటర్ రైడ్ చేసినాం అనేది ఒకసారి రూమ్కి వెళ్ళిన తర్వాత ఆ GPS యాప్లో చూస్తాను అనమాట. ఎందుకంటే మన స్పీడోమీటర్ పని చేయట్లేదు, అయినా మనకు గుర్తుండే స్పీడోమీటర్ పని చేసిన. ఫైనల్గా అయితే రీచ్ అయిపోయినాం బెంగళూరుకి. ఆల్మోస్ట్ ఒక 12 hours అయితే పట్టింది మనం బెంగళూరు రీచ్ కావడానికి. ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇన్ ది నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం. బాయ్.